ఇది మూసీ నది దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. మూసీ చచ్చిపోయిందని చెప్పొచ్చు. ఇట్స్ ఎ డెడ్ రివర్. ఈవెన్ ఈ నీళ్ళను కూడా మనము ముట్టుకోవాలంటే ఈ యొక్క డర్టీ వాటర్ అంటాం కదా, ఈ స్లడ్జ్ ఇదంతా కూడా. సో ఇది మోస్ట్ పొల్యూటెడ్ నీళ్ళు ఇది. సో ఒక వ్యక్తికి దీనికి ఉన్న కనెక్షన్ కూడా పోయింది. 30-40 ఏళ్ళ సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరిని అడిగినా కానీ ఇట్ వాజ్ ఫార్ బెటర్ అంటారు. అంటే ఎంతో మంచిగా ఉండే, ఆహ్లాదంగా ఉండే, మేము ఆడుకుంటుండే, చేపలు పడుతుండే, ఈత కొడుతుండే, బట్టలు ఉతుకుతుండే. అరే ఎంత ఒక కల్చరల్ యాక్టివిటీ ఉండే, బతుకమ్మలు అన్నీ కూడా చేస్తుండే. అంటే గణేశుల నిమజ్జనాల కాడికించి కూడా చేస్తుండే. హైదరాబాద్ కూడా ఇక్కడ వెలవడానికి ఈ మూసీ నదే కారణము. మరి ఇంత రిలేషన్షిప్ ఉన్న మూసీని అసలు అదొక రివర్ అనే పదం కూడా మర్చిపోయారంటే జనాలు. 20 ఏళ్ళ క్రితం కూడా ఈ ఇండ్లు ఏవి లేకుండే. అంటే వరదల ఆస్తి నష్టం అనేదే కాకుండా ప్రాణ నష్టము ఇలాంటివి అవుతాయి. ఇక్కడ మనము చూడవచ్చు, 2 పిల్లలు ఈ నీళ్ళల్లో కొట్టుకొని పోయిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా జస్ట్ డూ ఇట్ అనే పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం అనేది కూడా ఆలోచన ఉన్నది. అందుకే రిజ్యూవినేషన్ లేదా రీబర్త్ అంటే మళ్ళీ దీన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ నది చేయాలనే ఆలోచనతోటి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. ప్రతి వారు చూసి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది.